సంపద సృష్టికి ఆదాయం కావాలి. అలానే ఆ తర్వాత లాభానికి ఈ ఆదాయమే పెట్టుబడిగా పెడతారు. మరి పెట్టుబడులకు ఏది సేఫ్ అండ్ గ్యారంటీ టూల్స్ అంటే టక్కున గుర్తొచ్చేది స్థిరాస్తులు. అయితే ఒక్క స్థిరాస్తి మాత్రమే కాదు, గత 25 ఏళ్లను లెక్కగట్టినప్పుడు అద్భుతమైన రాబడి ఇచ్చిన మెటల్స్ గురించి మాట్లాడుకోవాల్సిందే. అవే వెండి, బంగారం. ఈ రెండు లోహాలపై లాభం స్టాక్ మార్కెట్ల బెంచ్ మార్క్లను మించిపోయింది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. చూసిన తర్వాత నిజంగానే గోల్డ్, సిల్వర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అని మీరే ఒప్పుకుంటారు. వీటిలో ఉన్న లాభం ఇంకేటిలోనూ లేదు బాసు. బంగారం, వెండి పెట్టుబడుల్లో పిచ్చ లాభం. పాతికేళ్లుగా రుజువైన సత్యం. బంగారం, వెండి ధరలు 2025ని దంచికొట్టాయి. అందులో సందేహమే లేదు. అయితే ఈ రేటు పెరగటంతో జనాలకు దూరమైన విషయం అంగీకరిస్తూనే మరో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన తరుణమిది. ఈ రెండు లోహాలు గత 25 ఏళ్లుగా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో స్టాక్ మార్కెట్ల కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించి పెట్టారు. బంగారం 1999 నుంచి చూస్తే 10 గ్రాముల రేటు అప్పట్లో కేవలం 4400 రూపాయలుండేది. బహుశా అప్పట్లో అది టాప్ రేట్ అయ్యుండొచ్చు. వామ్మో, బంగారం చూసావా వదినా, తులం 5000 అయ్యేటట్టుందంటూ అమ్మలక్కలు నోరు నొక్కుకొని ఉంటారప్పట్లో. మరదే తులం ఇప్పుడు ఏకంగా 1,40,000 పలికింది. ఈ కంపారిజన్ చాలు గోల్డ్ ఎంతగా షైన్ అయిందనటానికి. పెద్దగా ఉదాహరణలేం అక్కర్లేదనుకుంటా. వెండి కూడా అంతే. అసలు 25 ఏళ్ల క్రితం వరకు కూడా అక్కర్లేదు. కానీ 5 ఏళ్ల క్రితం కూడా వెండి గొలుసులను, గ్లాసులను గిఫ్ట్లుగా ఇచ్చేవాళ్లు. అంత తక్కువ రేటు. 1999లో కేజీ వెండి రేటు 8,100 రూపాయలు. ఇప్పుడు 2.5 లక్షలు దాటేసింది. మరి ఇది కదా లాభాల ఆర్జన అంటే. పైగా ఇవన్నీ కూడా పెట్టుబడి గ్యారంటీ స్కీమ్లు. స్టాక్ మార్కెట్లలో ఒక్కోసారి పెట్టుబడి 0 అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. గత 25 ఏళ్ల లెక్కలు చూస్తే బంగారం ఏటా 14.3% లాభపడితే వెండి 14.1% పెరిగింది. మరి నిఫ్టీ 11.7%, సెన్సెక్స్ 11.5% లాభపడ్డాయి. ఈ డేటాని చూసినప్పుడు గోల్డ్ ర్యాలీ, సిల్వర్ షైనింగ్ కి రాబోయే కాలం కూడా మంచిదేనంటారు. మధ్యలో రేట్లు తగ్గినా ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఇన్వెస్టర్లకు సేఫ్ హెవెన్ అంటే సురక్షిత పెట్టుబడిగా చూడొచ్చు. తక్కువ వడ్డీకి లోన్లు అందుబాటులోకి రావడం, జ్యువెలరీ రంగం నుంచి తరగని ఆదరణలో మన దేశంలో పసిడి లోహానికి డిమాండ్ తగ్గకుండా చేస్తుండగా సప్లై షార్టేజ్ సిల్వర్ రేటు పెరుగుతుందనటానికి ఊతమిస్తోంది. 2 పాయింట్లు ఎప్పుడైనా అటు ఇటు కావచ్చు, కానీ భారీగా పెరుగుతున్న రేట్లు ఎక్కడో చోట కాస్త వెనక్కి తగ్గుతాయి. కానీ దీర్ఘకాలంలో మాత్రం స్వర్ణం, రజత లోహాల ధరలకు డోకా లేదంటున్నారు.